హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆప్రికాట్ ఫ్రూట్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ, మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ ఆప్రికాట్స్ తీసుకున్నానండి. ఈ 200 గ్రామ్స్ ఆప్రికాట్స్కి 1 లీటర్ వాటర్ చాలు. ఈ ఆప్రికాట్స్ని ఇప్పుడు మనం ఓవర్ నైట్ వరకు సోక్ చేసుకోవాలండి. నియర్లీ 8 అవర్స్ దాకా. 8 అవర్స్ తర్వాత మన ఆప్రికాట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇట్లా గింజలు ఉంటాయండి మధ్యలో, ఇది సపరేట్ చేసుకోవాలి. ఇట్లా మీరు చూడొచ్చండి, ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో గింజ ఉంటుంది, ఇట్లా సపరేట్ చేసుకోవాలి. మనం సోక్ చేసుకున్న వాటర్ని పడేయొద్దండి, అది సపరేట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఈ ఆప్రికాట్స్ని ఆ వాటర్లో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇందాకలా గింజల్ని సపరేట్ చేశాను కదండి, ఆ గింజల్ షెల్ అనేది పలగొట్టాక మనకి ఇట్లా చిన్న చిన్న బాదమ్స్ వస్తాయండి. ఈ బాదమ్స్ మనం లాస్ట్లో డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఆప్రికాట్స్ని యాడ్ చేసేసుకుందామండి. అదే వాటర్తో యాడ్ చేయాలండి. ఇంకా ఒక 15 మినిట్స్ దాకా ఈ ఆప్రికాట్ ఫ్రూట్ని మంచిగా మగ్గించాలండి. ఈ ఆప్రికాట్ ఫ్రూట్ అనేది చాలా మెత్తపడిపోయి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కలర్ యాడ్ చేసుకుందాం. ఈ కలర్ వల్ల మస్తు డెలిషియస్గా కనపడుతుంది. స్వీట్ అనేది చూడంగానే తినబుద్ధి అయిద్దండి, అలా ఉంటుంది. ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి, మన స్వీట్ అనేది కొంచెం చిక్కబడుతుంది. అలాగే ఈ ఆప్రికాట్స్ కూడా మంచిగా మగ్గిపోతున్నాయండి. మీరు చూడొచ్చండి, మన స్వీట్ అనేది కొంచెం చిక్కపడింది. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందామండి. షుగర్ ఒక 200 గ్రామ్స్ దాకా యాడ్ చేసుకోండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇట్లా కలుపుతూ ఉండాలండి ఒక 15 మినిట్స్ దాకా. ఆప్రికాట్స్ అనేవి మంచిగా ఉడికిపోయి ఇట్లా సాఫ్ట్గా అయిపోతాయండి. అప్పుడు మన స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ దాకా ఇట్లనే కలుపుతూ ఉండాలండి. మన స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు చూడొచ్చండి, మన స్వీట్ చిక్కదనం అనేది ఇలా ఉండాలి ఫైనల్గా. అంతే అండి, మన స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మా స్వీట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. ఈ స్వీట్ని మనం 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్వీట్లో. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.